వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను వినందు. వారణాసి మూవీకి సంబంధించి రాజమౌళి చేసిన కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి. రాజమౌళి మీద ఇప్పుడు చాలా మంది హిందూ భక్తులందరూ కూడా కంప్లైంట్స్ కూడా పెడుతున్నారు. బజరంగ్ దళ్ కి సంబంధించి కొంతమంది కంప్లైంట్ పెడితే చిక్కోటి ప్రవీణ్ కూడా రాజమౌళి మీద చాలా పెద్ద కమెంట్సే చేశారని చెప్పుకోవచ్చు. అసలు రాజమౌళి గారు ఎప్పుడూ మాట్లాడని విధంగా ఈ ఈవెంట్లో ఎందుకు మాట్లాడారు? ఆయనకు అంత కోపం ఏమొచ్చింది? ఆయన మాట్లాడిన వర్షన్లో అందరూ నెగిటివ్స్ మాత్రమే తీసుకున్నారు. అసలు రాజమౌళి గారు ఫస్ట్ ఏం మాట్లాడారో చూద్దాం. ఓకే, నాగార్జున ఒకసారి మీ హనుమ కాపాడాడు అనుకుంటే ఈసారి మా ఆవిడ హనుమ కాపాడుతాడో లేదో చూద్దాం. సో ఈ ఈవెంట్ జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద స్క్రీన్లు అయితే అక్కడ ఆ ఈవెంట్లో పెట్టడం జరిగింది. ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో అందరూ స్క్రీన్ పైన చూద్దాము అనుకునే టైంలో అక్కడ టెక్నికల్ ఇష్యూ వచ్చి అక్కడ టెలికాస్ట్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి కొంచెం అందరూ డిసప్పాయింట్ అయ్యారు. అదే సందర్భంలో రాజమౌళి గారు ఏమన్నారు అంటే, మా నాన్నగారు చెప్పారు హనుమాన్ ముందుండి నడిపిస్తాడు అని చెప్పి, బట్ ఇక్కడ హనుమాన్ నడిపించలేదేమో, ఆగిపోయాడు అని చెప్పి వాళ్ళ నాన్నగారికి సంబంధించిన వీడియో అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. దీని తర్వాత రాజమౌళి గారు ఇంకొక మాట కూడా మాట్లాడారు, అది కూడా ఒకసారి చూద్దాం. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. మా ఆవిడకి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం. ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. మా ఆవిడ మీద ఒక కోపం వచ్చింది, ఏంటి ఇదేనా చేసేదని. ఈ ఈవెంట్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చూసే ఉంటారు అక్కడ రాజమౌళి గారు ఏం మాట్లాడారు అనేది. ఇప్పుడు ఇన్స్టా చూసినా, ట్విట్టర్ చూసినా, ఎక్కడ చూసినా ఇదే వీడియో వైరల్ అవుతుంది. ఎందుకంటే మా నాన్నగారు చెప్పినప్పుడు హనుమంతుడు వచ్చి కాపాడలేదు, మా ఆవిడకి కూడా హనుమంతుడు అంటే చాలా ఇష్టం, ఫ్రెండ్లా మాట్లాడుతూ ఉంది. సరే ఇప్పుడు మా ఆవిడ నమ్మిన హనుమాన్ అయినా కాపాడుతాడో లేదో చూద్దాం అని చెప్పి టెక్నికల్ టీమ్కి ఓకే చెప్పిన తర్వాత అక్కడ ప్లే అయిందనమాట. సో అదే సందర్భంలో ఆయన ఏం మాట్లాడారు అంటే, నాకు రామాయణం అన్నా మహాభారతం అన్నా చాలా ఇష్టం అని చెప్పి రాజమౌళి గారు చెప్పారు. దీని గురించి ఇంతకు ముందు మాట్లాడుతూ కూడా మహేష్ బాబుని రాముడు గెటప్లో చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి, ఆ ఫోటోని నేను చాలా కాలం వాల్ పేపర్ కూడా పెట్టుకున్నా అని చెప్పి మాట్లాడారు. అంటే ఆయనకి నమ్మకం ఉంది, దేవుడు అంటే నమ్మకం ఉంది, కాకపోతే ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడారు. దేవుణ్ణి నమ్మకుండా రామాయణం మీద మహాభారతం మీద ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. దట్టు మహేష్ బాబుని చూడగానే గూస్ బంప్స్ వచ్చినాయి, రాముడినే చూసినట్టు ఉన్నాయి అంటే ఆయనలో నిజంగానే దేవుణ్ణి ఫీల్ అవ్వడం అనేది ఉంది. బట్ ఇలా ఎందుకు మాట్లాడారు అనేది మేబీ ఈవెంట్ ఫ్రస్ట్రేషన్ అనే కోణంలో కూడా మనం చూడాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా రాజమౌళి గారు సినిమాలన్నీ హిట్లు అవుతాయి కాబట్టి అహంకారంతో మాత్రమే ఇలా మాట్లాడారు. ఖచ్చితంగా ఆయనకు బుద్ధి చెప్పాలి. హిందువులందరూ ఈ సినిమా చూడకూడదు అని చెప్పి చిక్కోటి ప్రవీణ్ కూడా దీనిపైన కమెంట్ చేశారనమాట. హిందువులు ఎవరు కూడా అసలు ఈ సినిమా చూడకండి, ఒక సినిమా ఫ్లాప్ అయితే హిందువుల వాల్యూ తెలుస్తుంది. ఇప్పటి వరకు రాజమౌళి గారు తీసిన సినిమాలన్నీ కూడా హిందువులే చూసి హిట్ చేశారు అనే విధంగా కూడా ఆయన మాటలు కన్వే అయ్యాయి. ఓవరాల్గా బజరంగ్ దళకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, హిందూ మతాలకి సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా ఈవెంట్ చూసిన తర్వాత రాజమౌళి గారి మీద కంప్లైంట్స్ అయితే ఫైల్ చేశారు. ఏది ఏమైనా కూడా ఆయన చూపించే మూవీస్లో ఇప్పుడు బాహుబలి మూవీకి సంబంధించి అక్కడ శివలింగాన్ని ప్రభాస్తో ఎత్తించారు. మరి అప్పుడు ఏమైందని చెప్పి పొలిటికల్గా ఉన్న మాధవీలత గారు కూడా మాట్లాడారు. అప్పుడేమో డబ్బులు సంపాదించుకున్నారు, శివుడికి ఏమైనా చేస్తావా? చేయలేదు. మరి ఇప్పుడు హనుమంతుడిని అనే రైట్స్ మీకు ఎక్కడున్నాయి అని చెప్పి మాధవీలత కూడా దీనిపైన కమెంట్స్ చేశారు. ఓవరాల్గా ఏది ఏమైనా రాజమౌళి గారు మాటల్ని అందరూ నెగిటివ్గానే తీసుకున్నారు. బట్ ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఈ రెండు ప్లే అయిన వీడియోస్లో కూడా మనం చూసాము, నాకు రామాయణం అన్నా మహాభారతం అన్నా చాలా ఇష్టం అని చెప్పారు. మేబీ ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, అంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైనా జరిగితే అందరికీ ఏదైనా ఇండెప్త్గా హట్ అయినప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అనే కోపం నార్మల్గా కూడా వస్తుంది. అదే మాట రాజమౌళి గారు బై మిస్టేక్ అన్లీ మాట్లాడారో, ఎలా మాట్లాడారో, ఇంత పెద్ద స్టేజ్ మీద మాట్లాడడం అనేది ఇప్పుడు ఇంత వివాదాస్పదంగా మారింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా రాజమౌళి గారికి దేవుడి మీద నమ్మకం లేదు, నేను దేవుడిని నమ్మను అని ఆయన చెప్తున్నారు. కానీ నమ్మకం లేనప్పుడు రామాయణం మహాభారతం హిస్టరీస్ ఇవన్నీ ఎందుకు చదువుతున్నారు? ఆయనే కొన్ని సందర్భాల్లో కొన్ని ఇంటర్వ్యూస్లో నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ అని కూడా చెప్పారు. ఓవరాల్గా ఇక్కడైతే ఏదో జరిగింది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కమ్యూనికేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మళ్ళీ రాజమౌళి గారు వచ్చి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు ఏంటి అని అయితే ఇప్పటి వరకు ఎక్కడ ఏ క్లారిటీ ఇవ్వలేదు. మరి లీగల్గా అందరూ ప్రొసీడ్ అవుతున్నారు కాబట్టి లీగల్గా ఆయన మాట్లాడతారా, లేకపోతే రాజమౌళి గారి అభిమానులు అందరూ కూడా దీన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు, హిందూయిజం మన దేవుని గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడారు అని చెప్పి ఫ్యాన్స్ హట్ అవుతారని డైరెక్ట్గా వచ్చి మాట్లాడతారు అనేది అయితే వేచి చూడాలి.